మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మనం ఎన్నికలు అనగానే ఆ 12 12 పాటలు మాటలు అనేక రకాల ప్రలోభాలతో టక్కన వేస్తాం, అయిపోతుంది. కానీ ఆ వేసిన ఓటుతో మన తర్వాత మొత్తం వాళ్ళ రాష్ట్రంలో అప్పుడు మర్చిపోతుంటాం. కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, మోడీ గారు కూడా 10 ఏళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసింది. ఇవాళ పోతే నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య మనలాంటి పేదల ఇంట్లో పుట్టిన బిడ్డ. వాళ్ళమ్మ 10 ఇళ్ళలో అంటూ చదివితే ఆ బిడ్డ తెలియదు. మన నాయన మన ఇట్లనే ఛాయ్ అమ్ముకొని మన ఊళ్ళో ఎట్లుంటారు, మన నాన్న ఛాయ్ అమ్ముతుంటే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ కప్పు నరేంద్ర మోడీ వచ్చింది. మనం ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, కానీ టీవీలలో, పేపర్లలో, సెల్ ఫోన్లలో మనం చూస్తూ ఉంటాం. ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు చూడ మొట్టమొదటి పని తెలుసా, ఇవాళ కూడా దేశవ్యాప్తంగా మహిళలు ఆడబిడ్డలు చెల్లెలు పట్టుకొని బయటకు పోయే పరిస్థితి ఎందుకున్నది? ఎందుకట్లాగా చదువులకు మనం జనం మన గుడిసెలలో కానీ చెంచిన కుటుంబాల్లో కానీ మగపిల్లలైనా ఆడపిల్ల చదువుకుంటాను. చదువుకున్న ఆడపిల్లలు పెద్ద పెద్ద కుటుంబాలతో దోస్తాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు మన ఇంటికి వస్తే దోస్తాలుగా మన ఇంటికి టాయిలెట్ ఉండేది కాదు, మళ్ళీ అదే చేతి పట్టుకొని పోతుంది. పేదోళ్ళ కష్టం తెలిసిన బిడ్డగా ఈ దేశంలో మహిళలకి టాయిలెట్ కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది పేరుకు చిన్నది కావచ్చు, అది మనకు చిన్నగా కనబడతాం, కానీ దాని అవసరం ఉంటుందో దాని బాధ ఉంటుందో మనం అనుభవించినాడు. అంతకుముందు రోడ్ల పక్క పెట్టి మనకు పోతే ఎంత అవమానకరంగా ఉండదో నాకు తెలుసు. రెండవది, వారు వచ్చిన తర్వాత దేశం మొత్తంలో, ఆయన అడిగింది కరెక్ట్ అడిగింది, ఆయన దేశం మొత్తంలో పేదవాళ్లకు సొంత ఇంటికలు నెరవేర్చాలని చెప్పి వారు భావించి దేశం మొత్తం ఇల్లు శాంక్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ మన కేసీఆర్ నిజంగా నాకు ఇచ్చేది నేనే నా ప్రజలకు ఇల్లు కట్టించుకుంటా, నువ్వు కట్టే 70 ఇల్లు మాకు పనికి రావు, నీ 2,50,000 రూపాయలు 3,00,000 రూపాయలు పనికి రావు, నేనే ప్రతి గ్రామంలో గుడిసెలలో ఉండే వాళ్లకు, కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు ఇళ్ళైన వాళ్లకు 5,04,000 రూపాయలతో కట్టిస్తాను. కట్టితేనే కట్టియచ్చు. కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 5 ఏళ్ళలో నేను ప్రాజెక్టు కడుతున్నా, నేను డబుల్ బెడ్రూమ్ తర్వాత కట్టిస్తా అని చెప్పిండు. మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. ఇవాళ మీకు తెలుసుకున్నారో, హైదరాబాద్ లో ఆ కేంద్రం ఇచ్చిన 2,33,000 ఇల్లు కూడా కట్టక, ఆ కట్టిన కూడా పంచగా ఇవాళ సొంత ఇంటికి నెరవేర్చకుండా చేసే వ్యక్తి కేసీఆర్. 4 కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించి సొంత ఇంటికి తీర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అయితే ఈ రాష్ట్రాలు కనబడతలేదు కదా బిడ్డ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాకు నీ ఇళ్ళతో నీ 70 ఇళ్ళతో చెప్పింది కాబట్టి ఇక్కడ రాలేదు. ఏమి కదా బాగా గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. పనిచేస్తారంటే వాళ్ళ ఇంట్లో సొమ్ము వచ్చి నాకేం పెట్టదు. మనం సబ్బు బిల్ల కొన్నా ఇంత ట్యాక్స్ కడతాం,
మీ ఇంట్లో టీవీ వల్ల ఒక ట్యాక్స్ కడతాం, మీ ఇంట్లో కొత్త సైకిల్ పట్టుకొని కట్టుకుంటే కూడా 5,000 10,000 ట్యాక్స్ కడతాం. ఇట్లా మనం కట్టిన పనుల పైసలు సగమేమో నరేంద్ర మోడీ గారు పోతాయి, సగమేమో ఇక్కడికి వస్తాయి. మరి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తాడు, కేసీఆర్ గారు ఏం చేస్తాడనేది ఇవాళ మనం అవన్నీ స్లీపర్స్ తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అడగండి, సర్పంచ్ దగ్గర పనిచేసే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు పైసలు ఒక్కొక్కటే జీతం లేదు. ఇవాళ అంటున్నాడు మందు సోము మంగళవారం అన్నట్టుగా ఆయన ఏం చేస్తా, ఆయన ఏమంటాడంటే అన్నీ చేస్తున్నాడు, ఏది చేస్తుంది. ఇవాళ మన దగ్గర చెట్లు పెడతాను, మొత్తం కేసీఆర్ పెడతాడు, కేసీఆర్ పెడతాడు. కానీ ఆ చెట్ల కోసం డబ్బులు ఇచ్చేది కేంద్రము. ఇక్కడ వేసిన చిన్న రోడ్లు కేంద్రము, ఇక్కడ కడుతున్న మోడీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, ఇక్కడ తీసుకుంటున్న గ్రామ పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. చివరికి మీ దగ్గర లైట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ మీరు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు, అక్కడక్కడ చూస్తున్నారు, మీరు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను కట్టిస్తున్నా, నేను రోడ్లు వేస్తున్నా, నేను లైట్లు పెడతా అని చెప్పాను. ఆయన ఎప్పుడు అంటే ఒకటే మాట, మీరు ఓట్లు వేసి వాళ్ళ ప్రధానమంత్రిని చేసిండ్రు, మీరు సేవ చేసే భాగ్యం కలిగింది నాకు అంటారు. మీరు ఫోటోలు చూడొచ్చు. ఒకసారి మోడీ గారు మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది అంటాం, అంతమంది సఫాయిలు అంటుండేది. సఫాయి పని ఎవరు చేస్తారు, గ్రామాల్లో అతి పేదరికం వాళ్ళు చేస్తారు. వాళ్ళు పని చేయకపోతే చచ్చిపోయిన కుక్క అక్కడనే ఉంటుంది, నేను నిండుగా మోడీ అక్కడనే ఉంటుంది, మొత్తం మురికి కంపు కొడుతుంది. నరేంద్ర మోడీ గారు పేదోళ్ళంటే చులకన భావం ఉండద్దని, పేదరికంలో ఉండొచ్చు కాక, కానీ మనిషి మురికిని సాఫ్ చేసి ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందని, మున్సిపాలిటీ సిబ్బందని. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద మురికికాలు దిగితే అప్పుడప్పుడు విషవాయువు తగిలి చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి రాత్రిపూట వాళ్ళు ఊడుస్తా అంటే లారీలు గుర్తిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి త్యాగం చేసి ఆ పేదోళ్లకు గౌరవం ఇవ్వాలని చెప్పి వాళ్ళ కాళ్ళు కలిగి గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ కేసీఆర్ గారు ఏం చేసిండు, వాళ్ళ సమ్మె జీతం పెట్టి వాళ్ళ సమ్మె చేస్తే 1700 మంది తీసి పడేసి కరోనా కొడుతున్నారు. చేసింది ఎప్పుడైనా? మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక ఇంటికి పోయిందా, ఒక ఊళ్ళో ఒక ఊరికి పోయిందా, మొత్తం కంపెనీ వేసుకున్నాం, బండలు వేసుకున్నాం, బతుకుంటే బలసారిని బతకచ్చు అని చెప్పి భావించి మనం బిక్కుబిక్కుబడి బతికాం. చాలా మంది చచ్చిపోయిండు. మనం చూసిన టీవీల ముందు పెద్ద పెద్ద దేశాల అధినేతలు ఏడ్చిండు, ఓ దేవుడా మా ప్రజలు కాపాడమని చెప్పి ఏడ్చినటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నాడు, మా ప్రజలు కాపాడమని చెప్పినటువంటి ఇరాన్ ప్రధానమంత్రి ఉన్నాడు. అసలు ఈ కరోనా కనుక మన దేశంలో వస్తే శవాల గుట్టలు ఉంటాయని చెప్పి మనం భయపడ్డాం. చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా కాబట్టి చేయలేదు అన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు అన్నాడు, ధైర్యాన్ని ఇచ్చి ఆనాడు మన దవాఖానల్లో కరోనా పేషెంట్ ఉండే దవాఖానల్లో పనిచేసే సిబ్బంది ఉంటారు, టాయిలెట్ కట్టిన వాళ్ళు, ఊడ్చే వాళ్ళు, మన ఎవరు రానియలే. భర్త దవాఖాన ఉంటే భార్య పోలే, కొడుకు కుటుంబ సభ్యులు పోలే. వాళ్ళకు సేవలు అందించిన వాళ్ళు ఎవరో తెలుసా, చిన్న నౌకరు చేస్తున్నారు. వాళ్ళ టాయిలెట్ కడిగిండ్రు, వాళ్ళు తట్టి లేపిండ్రు, వాళ్ళు ఓవాళ్ళు ఏడుస్తుంటే ఓదార్చిన వాళ్ళు. అలాంటి వాళ్లకు ఆ దవాఖానల్లో కోట్ల మంది ప్రజల్ని కాపాడినటువంటి దవాఖానలో పనిచేసే సిబ్బంది వర్గంలో వాళ్ళ కాళ్ళు కడిగి గౌరవించిన వ్యక్తి మోడీ గారు. అంటే ఎందుకు జరిగింది ఇది అంటే ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రజలకు వాళ్ళకు విశ్వాసం కలిగించే భావన. మీకు తెలుసు మోడీ గారు ఈ కరోనా వచ్చిన తర్వాత పాపం వాళ్ళు పనులు లేకుండా పోయి ప్రైవేట్ ఉద్యోగాలు పోయినాయని చెప్పి ఆకలితో ఉండదని చెప్పి 5 కిలోలు మనిషికి నెలకి అందించి ఇవాటికి కూడా అందిస్తున్న బియ్యం మోడీ గారు అందిస్తున్నారు. పేదోడు ఉంటే, పేదోడు అధికారులు ఉంటే ఎవరి కోసం ఆలోచిస్తున్నారు సార్ ఆలోచించారు. అంతేకాదు మీకు తెలియాలి,
పెద్ద పెద్ద దేశాలకు మన దగ్గర మందులు కాదు, పెద్ద పెద్ద దేశాలకు కూడా మందులు పంపించి అక్కడ ప్రజలు కూడా కాపాడిన దేశం భారతదేశం. ఒకప్పుడు ఇలా వ్యాక్సిన్ రెండో వ్యాక్సిన్లో మన దేశమే ఉత్పత్తి చేసి ప్రపంచానికి వ్యాక్సిన్ పంపించిన దేశం కూడా మన దేశం. ఒకప్పుడు 500 ఏళ్ల క్రితం మనం చదువుతా ఉంటాం, అయోధ్యలో రాముడు పుట్టిందని చదువుతాం. మనం పుట్టిన రాముని మందిరాన్ని ఆనాడు విదేశస్తులు కూడగొడితే ఎవరు పట్టించుకోలేదు, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆనాడు కూడగొట్టిన రామ మందిరం మళ్ళా కట్టాలి, అయోధ్యలో రాముడు ఉంటేనే దేశానికి క్షేమం చెప్పి భావించి ఇవాళ మీరు చూసేట్టు వేల కోట్ల రూపాయల చందాలతో అయోధ్యలో రామ మందిరాన్ని కట్టి ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ 500 ఏళ్ళ నాడు విడగొట్టిన రామ మందిరాన్ని మళ్ళీ కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రభుత్వాలంటే వాటి ఓట్లు వేసేవాళ్ళు, ఇల్లు కట్టించేవాళ్ళు, ప్రాజెక్ట్ కట్టించేవాళ్ళు కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని కూడా కాపాడేవాడే పాలకుడు అని చెప్పి నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ. మీరు ఆలోచన చేయండి, బతికి ఎవరు బంధాలు చెప్పిపోతాం. అమ్మా, మన పిల్లలు అమెరికాలో బతుకుతారు, కొంతమంది, అందరి పిల్లలు కాదు, మంచి చదువుకున్న పిల్లలు అమెరికా పోయిండ్రు, లండన్ పోయిండ్రు, దుబాయ్ పోయిండ్రు, బతుకుతుండ్రు అక్కడ. ఒకప్పుడు భారతదేశం అంటే చిన్న చూపు ఉండేది, గుర్తుపెట్టుకోండి. భారతదేశ పిల్లలు అంటే చిన్న చూపు, వీళ్ళు చాలా ఇరుకపడ్డోళ్ళు, దిక్కులేళ్ళు, గతిలో పిల్లలు ఉండేది. కానీ ఇవాళ అమెరికాలో, లండన్లో, దుబాయ్లో మన భారతదేశ పౌరులు అంటే గౌరవం పెంచుకునే విషయం మీరు మర్చిపోండి. ఒకప్పుడు హైదరాబాద్ వాళ్ళ భయవేసింది, ఎక్కడ బాంబులు పెడతాయో, ఎక్కడ చచ్చిపోతారో, ఎక్కడ కాలు తెగిపడతాయో, ఎక్కడ రేపు దగ్గర తెగిపడతాయని చెప్పి భయం ఉంది. ఖోఖో చాటాన్ని మీరు చూసారు. 10 ఏళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడనే బాంబుల నోట ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత భయం ఉంది అయ్యా, ఎక్కడ భయం లేదు, ఎక్కడంటే అక్కడ పోయే పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది, మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు పోటీయే కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసింది రాష్ట్రం మొత్తం గవర్నమెంట్ వచ్చింది. నేను అడుగుతున్నాను కానీ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? ఆలోచన బట్టి ఫామ్ తీసుకున్నాడు. ఏకి 2000 రూపాయలు పెంచేందుకు నేను వచ్చిన పిల్లలు 4000 రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చింది. 4000 రూపాయలు అనలేదా? మీరు ఎవ్వరు కూడా అప్పు కట్టకుండా అయిపోయినారని చెప్పిండు. కేసీఆర్ మోసం చేసిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ కేసీఆర్ చేయలేదు, నేను వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడా చేస్తుండ మరేమన్నా చేస్తుండా? రుణమాఫీ మాట మాట్లాడతలేడు, 4,000 రూపాయల పెన్షన్ మాట మాట్లాడతలేడు, వికలాంగులకు 6,000 పెన్షన్ మాట్లాడతలేడు, నా మహిళలకు ఇచ్చే 500 రూపాయల గ్యాస్ ఇంతవరకు ఇంకా మాట్లాడతలేడు. ఇవాళ మహిళలకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పాడు, అది కూడా మాట్లాడతాడు. మీకు తెలుసో ఏ మహిళలైతే దాంట్లో మహిళా రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు. చూసారా? 10 లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా రుణం ఇస్తా అని చెప్పిండు. ఏం చేసింది? మనం పాములు తీసుకుపోతాం. ఒక్కటి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం ఇచ్చిండమ్మా? ఊళ్ళలో మాత్రం బస్సులలో మహిళలు ఫ్రీగా పోమని చెప్పింది. అది ఒక్కటి మాత్రం ఇచ్చింది. దానికి కూడా మరి ఫ్రీ అన్నప్పుడు పెరుగుతుందో, ఎక్కువ వాళ్ళ సంఖ్య పెరుగుతుందో, బస్సులు లేవు. అందుకే నేనేమంటున్నా, ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఈ మోసం లేకుండా, ఈ అన్యాయం లేకుండా మనం ముందుకు పోవాలంటే ఏం చేయాలి? ఇట్లా లొల్లి పెడతాం. ఎన్నికలు రాగానే ఇట్లా లొల్లి పెడితే ఊపుకుంటుంది.
వాళ్ళు వేసుకోరు పాయ్ గద్దెనెక్కి. ఇవాళ అడుగుతున్నా మాకు ఈ ఉందా ఈ ప్రాజెక్టు మరణ సాగర్ 9 గ్రామాలు మునిగిపోయినాయి. 9 గ్రామాలు మునిగిపోతే వీళ్ళందరూ అక్కడ 6.5 కాలంలో ఉన్నారు. వాళ్ళంతా ఒకప్పుడు 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు ఆ మట్టిని అమ్ముకొని ఆ ఊరిని అమ్ముకొని బతికిన వాళ్ళకు అలా అడ్డానికి కూలైన వాళ్ళ వాస్తవం కదా. చెట్టుకోలు పుట్టుకోలు అయిపోయింది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, బతకచ్చి ఊరు అంటారు తప్ప నీ ఊరు అంటారా? ఇలా బతకచ్చి ఊరు అంటారు. ఒకనాడు అన్నం పెట్టిన నా రైతు మల్లన్న సాగర్లో మునిగిపోయిన కర్మానికి గజ్వెల్ అడ్డా మీద కూలిగా మారిపోయిన వాడు వాస్తవమా కాదా? దాంట్లో వాళ్ళు ఇల్లు పోయిన వాళ్ళకు భూములు పోయిన వాళ్ళకు 250 గజాలు జాగిస్తా అని చెప్పి నేను మన ఎన్నికలు నిలబడ్డా. గజ్వెల్ 5 నిలబడ్డా, నేనే నిలబడ్డా. కోపం వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడ్డా. నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి 250 గజాలు జాగిస్తా అని చెప్పి కొద్ది మందికి ఇచ్చుకొని మందికి ఇయ్యలే. మొన్న ఎన్నికలప్పుడు ఏం చేయాలి తెలుసా? అయ్యా ఓట్లు ఇచ్చట్లేదు వీళ్ళని చెప్పి రాత్రికి రాత్రి కలెక్టర్ని పంపించి ప్రతి కుటుంబానికి 250 గజాలు ఇస్తా అని చెప్పి ఒక దొంగసది పిలిచి ఇంతవరకు పాస్ కాదు. 5 లక్షల రూపాయలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు రావాలి ఎగబెట్టింది. మొన్న మళ్ళీ నేను పోయిన తర్వాత ఇవాళ మీకు ఇంత తప్పు అయిపోయిందని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పటిదాకా పాస్ కాదు. లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి అంటే మీకు ప్రాజెక్టు కట్టొద్దని ఎవరు అంటలేదు. భారతీయ జనతా పార్టీ మల్లన్న సాగర్ కట్టుకోను, నువ్వు కొండపోజామ సాగర్ కట్టుకో, లేకపోతే రంగనాగ సాగర్ కట్టుకో. కానీ నీకు అర్థం కావాల్సింది ఏమంటే ఆ మనిషికి ఆ ఊరుకుండే బంధం వెలగట్టలేని బంధం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది చాకోళ్ళ వాడా అంటారు, ఇది శాలలో వాడా అంటారు, ఇది తెలుగుళ్ళ వాడా అంటారు. అంటే ఊరు పట్టు ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఆ బావి మీద విశ్వాసం ఉంటుంది, ఆ భూమి మీద విశ్వాసం ఉంటుంది. ఇక మంగళం నాయి బ్రహ్మలు ఉంటాం, వాళ్ళకి 10 ఇళ్ళు ఉంటాయి. ఆ 10 ఇళ్ళు నా ఇల్లు అనుకుంటాడు. పెళ్లి అయినా గిన్నె అయినా పోసుకుంటాడు. ఆ గూడు చదివిపోతే ఆయన ఎక్కడ బతకాలి, మళ్ళీ ఎక్కడ తెచ్చుకోవాలి? రజకులు ఉండవు. అమ్మ నేను నాకు 20 ఇళ్ళు ఉన్నాయి అంటారు. నేను తెలుసు మహిళా పోటు పోసే కాడ అక్కడ ఇక్కడ ఉంటారు. ఇలా వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి? కొంతమందికి అయితే రెక్కల కష్టాన్ని మాత్రం నమ్ముకుని ఉంటారు. నాకు 50 గొర్రెలు ఉన్నాయి, నా గొర్రెని కలిసి తీసుకుపోయి మేపుకునేది. ఇలా చదివిపోయింది, ఎక్కడ పోయి బతకాలి 50 గొర్రెలతో? మేము ఏమన్నా అంటే కట్టుకోవాలా, కానీ వాళ్ళ గూడు చదివిపోతే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా నువ్వు ఇచ్చే దిక్కుమల్ల పైసలు తీసుకుపోయి ఎక్కడో తాగి తందన ఆడితే ఇవాళ కుటుంబాల గోడలు పడి దిక్కు లేకుండా ఏడుస్తున్న మన వాస్తవా కాదా చెప్పండి. నేను వ్యతిరేకిస్తాను మల్లన్న సాగర్ని చాలా మంది అంటారు. కానీ ఏ మల్లన్న సాగర్ లో 9 గ్రామాల పేరు బతుకులను కూడా సిద్ధమైపోయి ఇవాళ నీళ్లు పాలిస్తా అంటున్నావో మంచిదే, కానీ వాళ్ళని కూడా ఏడకుండా కన్నీళ్లు లేకుండా చూసుకునే బాధ్యత కేసీఆర్ పైన ఉండాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తే దాడి దెబ్బలు కొట్టిండ్రు, కొట్టే ప్రయత్నం చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, బెదిరించిండ్రు, ఎన్ని చేసినా మీకు తెలుసు. అందుకని వాళ్ళు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సి అక్కర్లేదు. కష్టకాలం వచ్చినప్పుడు ఎట్లా ఆదుకుంటారో మనం చూసినాం. ఇవాళ దేశంలో ఎక్కడ అల్లర్లు, దేశంలో ఎక్కడ కూడా ఇవాళ పేదల గురించి ఇప్పుడే బయటపడే పరిస్థితి. ఇవాళ భారతదేశం మీకు ఆర్థికంగా తెలియదు, కానీ ఇవాళ ఉద్యోగాల కల్పనలో, మన ఆర్థిక పరిపుష్టిలో, మనకు ఆపదలు ఆదుకోవడంలో నరేంద్ర మోడీ గారు మన వెంట ఉంటాడు. పేదల బిడ్డ కాబట్టి ఆ పేదల బిడ్డను ఆదరించాలని చెప్పి మేము ఈ బస్సు యాత్ర చేస్తా ఉన్నాం. కాబట్టి తోగొట్ట గ్రామంలో కూడా నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించమని, భారతీయ జనతా పార్టీని అండగా ఉండాలని చెప్పి కోరుతూ మీ మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి సరైన ఫోన్ వస్తే ఆయన వేరే పనిలో వేయండు, వారు కూడా మాట చెప్పాలని చెప్పాడు. మీ రఘునందన్ రావు గారు ఇవాళ మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ నాయకత్వం